10 నెలల 11వ నెల అనుకోండి ఏడాది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉన్నది? ఏదో మార్పు తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళు ఆ మార్పు వస్తున్నట్టు కనబడుతోంది అనే భావన కూడా ప్రజల్లో పూర్తి 7 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇవేం కట్టలేకపోతున్నాము, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేద్దామని డబ్బులు ఉండాలి కదా. ఏం అంచనా వేసుకోకుండానే హామీలు ఇచ్చింది ఆ రోజున. ఎక్కువ నిర్ణయాలు తక్కువ సమయంలో తీసుకున్న కారణంగా ఒక ముద్ర కనబడలేదు అని అంటే కనుక మీరు అంగీకరిస్తారా? ఏమంటారు కదా, మాటలు కోటలు దాటితే చేతలు గడప దాటైన పద్ధతిలో అవసరం. పదజాలం ప్రయోగంలో బీఆర్ఎస్ ఒక మార్పు, ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు. ప్రభుత్వం 6 నెలల్లో మారుతుందని చెప్పిన ఆయన కాంగ్రెస్ పోయండి కడియం శ్రీహరి గారు. ప్రభుత్వము తీసుకున్న ఒక విధానపర నిర్ణయంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పోయి చేయగలరా? వారి సోదరుడు కూడా అక్కడ వెళ్ళి ఖచ్చితంగా ఇవాళ ఈ భూములు అనే విధంగా ప్రవర్తించాలని చెప్పేసి వచ్చినటువంటి వార్తలు ఉన్నాయి. భూసుందరీకరణకు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ ప్రారంభించింది, వారు ప్రారంభించిన దాన్ని తాము కొనసాగిస్తున్నామని ఏకాఏకిని 1,50,000 కోట్లైనా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం తొలి అనుమానాన్ని ఇచ్చింది. 2, ఇవాళ కూడా మళ్ళీ నేను చెప్తున్న ఈ చర్చ ద్వారా భారత రాష్ట్ర సమితి మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి విషయాన్ని చెప్తున్నారు, ఆయన వివరిస్తున్న తీరు లేదా అతని ఆలోచనలు ఎట్లా అనిపిస్తుంది? రబీకి కూడా రైతు భరోసా ఇస్తారని నాకైతే గ్యారంటీ కనబడుతుంది. ఉన్న రైతు బంధు అమలు చేస్తారో లేదో అది కష్టంగానే కనబడతా ఉంది. విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రోజు చూస్తున్నాం, ప్రతిరోజు ఏదో ఒక వర్గం రోడ్డెక్కుతాం. నమస్తే. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తూ ఉన్నది. ఈ ఏడాదిలో ఆ ప్రభుత్వం చేసిన పనులేమిటి, వారు చేసిన పనుల విషయంలో విపక్షం ఏ భావనతో ఉన్నది, అందులో సరిదేసుకోవాల్సిన ఎన్ని ఉన్నాయి, సక్రమమైన ఎన్ని ఉన్నాయి, ఈ విషయాల గురించి మాట్లాడడం నా దగ్గర బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం. 10 నెలల 11వ నెల అనుకోండి ఏడాది కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉన్నది? ఒక మాటలో చెప్పాలంటే ప్రజలకు ఇచ్చిన మాటకు అనుగుణంగా లేదు. 100% సంతృప్తికరంగా ఉందా అంటే సంతృప్తికరంగా లేదు. చాలా చెప్పారు ప్రజలకు ఎన్నికల సందర్భంగా, అన్ని వర్గాలకు సంబంధించి అరచేతుల వైకుంఠం చూపించిన మాట వాస్తవం. కానీ ఆచరణకు వచ్చే వరకు ఎక్కడనో తడబడుతున్నారు, స్పష్టత లేదు, ప్రణాళిక లోపించింది, ప్రభుత్వంలో సమన్వయం లోపించింది అనే విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. అంటే ఇక్కడ మంచి ఏమీ లేదు అని దాదాపు నిర్ధారణకు వస్తున్నారు మీరు. అంటే మంచి లేదు అంటే ఏదన్నా, ఇప్పుడు సక్సెసివ్ గవర్నమెంట్స్, ప్రభుత్వాలు ఒకళ్ళ దగ్గరనే ఉండడం అనేది శాశ్వతం కాదు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, ప్రజల యొక్క ఆలోచన మేరకు మారుతూ ఉంటాయి. వచ్చిన ప్రభుత్వాలు కొంత గొప్ప ఎంతో కొంత మంచి చేయాలి. కానీ ఎంత మేరకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పనిచేసినాము, చేసిన పనులన్నీ ప్రజల యొక్క మన్నన చూరగున్నాయా, వాళ్ళ దగ్గర నుంచి అప్రిషియేషన్ తెచ్చుకున్నాయా అంటే చాలాసార్లు ప్రశ్నలు వస్తుంటాయి. ఆ కోణంలో చూస్తే ఇప్పుడు ఏ ప్రభుత్వం ఏం మొత్తంగా అసలు ఏం పనే చేయలేదు, 11 నెలలు ఇంట్లో పండుకున్నారని చెప్పను. ఏదో కొద్దిగా రుణమాఫీ చేసిండ్రు, ఏదో 1-2 కొత్త స్కీములు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, అంతవరకు ఓకే. కానీ ఇదమిద్దంగా ప్రభుత్వం యొక్క మార్పు, అరే వా బ్రహ్మాండంగా ఉందిరా, ఏదో మార్పు తీసుకొస్తామని చెప్పినారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ మార్పు వస్తున్నట్టు కనబడుతోంది అనే భావన కూడా ప్రజల్లో పూర్తిగా వచ్చిందంటే నాకు డౌటే. ఇది బాగుంది. అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చి రాగానే కాంగ్రెస్ వాళ్ళు 7 లక్షల కోట్ల అప్పు ఉంది, ఇవేం కట్టలేకపోతున్నాము, ప్రజలకు ఇచ్చిన హామీ అమలు చేద్దామని డబ్బులు ఉండాలి కదా, దీనికి కారణం బీఆర్ఎస్ అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అధికారం కోసము హామీలు ఇచ్చిన రోజున ఒక మేనిఫెస్టో కమిటీ పెట్టి రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ఏం అంచనా వేసుకోకుండానే హామీలు ఇచ్చిండ్రు. ఆ రోజున 7 లక్షల కోట్ల అప్పు అయిందా, 4.5 లక్షల కోట్ల అప్పు అయిందా, 5 లక్షల కోట్ల అప్పు అయిందా, ఎందుకయింది? అదేమి కేసీఆర్ ఇంటికో ఇంకో బీఆర్ఎస్ పార్టీ నాయకుని ఇంటికి పోయింది కాదు కదా. కొత్తగా వచ్చినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సాగునీరు నుంచి మొదలుపెట్టుకొని విద్యుత్ వరకు అన్ని రంగాల అభివృద్ధి కావాలి,
గత వలస పాలకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని విస్మరించిండ్రు. ఇక్కడ సుదీర్ఘకాలం ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులు ఉండాలి, కరెంట్ ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి అనే లక్ష్యంతో చేసినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు తీసుకొచ్చినటువంటి ఒక అప్పే తప్పితే ఆ అప్పు ఉందన్న సంగతి అందరూ తెలుసు కదా. అప్పు ఆస్తి కింద మరల్చినాం. ఈ అప్పు అనేది సుదీర్ఘకాలం పాటు ఉండేటువంటి ఒక ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినాం. వాటి ద్వారా వచ్చేటువంటి ఒక బెనిఫిట్ ఏదైతే ఇమ్మీడియట్గా రాదు కదా. తెలిసి మీరు హామీలు ఇచ్చినారు, ఇప్పుడు హామీలు అమలు చేయలేక బదనాం చేస్తే ఏంది? తప్పు కదా. కానీ ఇక్కడ వారు చెప్పిన మాట, విద్యుత్ రంగంలో అయిన అప్పు అంత అవసరం లేదు. ఇక్కడ మనకు కొత్త థర్మల్ పవర్ ప్రాజెక్టులలో గందరగోళం ఉన్నదని, మెషినరీ సరిగా లేదని, కాళేశ్వరం అంత డబ్బు అవసరం లేదు, మనకు తుమ్మిడియట్టు చాలు అని, ఈ డబ్బులన్నీ కూడా వృధా అయినాయి, ఇన్ని వేల కోట్ల రూపాయలు బర్డెన్ అయ్యింది అనేది కూడా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు ప్రతి ప్రభుత్వానికి వచ్చిన వాళ్ళకు ఒక కొత్త ఆలోచన ఉంటుందండి. ఇప్పుడు మా ఫాదర్ చేసింది నాకు మంచిగా అనిపించకపోతుండొచ్చు. ఆ రోజున పలానా దగ్గర కాకుండా ఇక్కడ కొనే భూమి ఆ ఊరవతల చెరువు కింద కొంటే ఇంకా మంచిగా ఉంటేనేమో రేటు పెరుగుతుండే అనుకుంటుండొచ్చు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు సాగునీటిని, ఇరిగేషన్ని ప్రయారిటీగా తీసుకున్నప్పుడు ఒక ఆలోచన చేసిండ్రు. ఈ విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల విషయంలో ఆ ఒక్క దగ్గర దామర్చర్లనే సూపర్ క్రిటికల్ తేవాల్సి ఉండని కాంగ్రెస్ అంటుంది. సబ్ క్రిటికల్ తెచ్చినాం ఆ రోజున్న అవసరాల మేరకు అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పిండ్రు. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఈజ్ అ ప్రాపర్ జస్టిఫికేషన్. ఆ రోజున్నటువంటి అధికార యంత్రాంగాన్ని, మంత్రివర్గాన్ని కూర్చోబెట్టుకొని తీసుకున్నటువంటి నిర్ణయాలే రాష్ట్రం యొక్క ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయాలే. ఇవాళ మీకు అవి తప్పు అనిపిస్తే అది మీ యొక్క ఆలోచన విధానం. ఎండ్ ఆఫ్ ద డే ఎవరి కోసం చేసినాము? రాష్ట్ర ప్రయోజనం కోసం చేసినాం కదా. కాబట్టి కొద్దిగా ఖర్చు అటు ఇటుగా ఉండొచ్చు, కానీ విద్యుత్ 24 గంటలు వచ్చింది నిజం, మంచినీళ్ళు వస్తున్నది నిజం, సాగునీటి ప్రాజెక్టులు కళ్ళ ముందు ఉన్నది నిజం. అవే ప్రాజెక్టులను మల్లన్న సాగర్ని, రంగనాయక సాగర్ని హైదరాబాద్ కోసము, మిగతా ఇండస్ట్రియల్ అవసరాల కోసం నీళ్లు మళ్ళిస్తున్నామని మీరు చెప్తున్నది నిజం. ఆలోచన విధానం మీరు అనుకున్న దానికి అనుగుణంగా ఉండకపోవచ్చు, ప్రయోజనం ప్రజల కోసమే కదా అంటున్నాను నేను. కానీ 10 నెలల కాలం నిజంగానే ఒక ముద్ర వేయడానికి, పరిపాలనలో ఒక మార్పు మొదలైన చెప్పడానికి 10 నెలల కాలం సరిపోద్ది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సరిపోకపోవచ్చు, దాంట్లో ఏమీ భేదాభిప్రాయం లేదు. కానీ తొలి అడుగులు అనుకుని అంటాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఒక డైరెక్షన్, ఒక ఆలోచన విధానం, ఒక ప్రణాళిక, ఒక ఆచరణ విధానం ఏదైతే మనం చూస్తాం కదా, అది చూసినప్పుడు ఇచ్చిన హామీలకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, ప్రియాంక గాంధీ గారిని, మిగతా ఏఐసిసి పెద్దలను తీసుకొని వచ్చి బీసీల మా విధానం ఇట్లా ఉండబోతుంది, బీసీల పట్ల, రైతుల పట్ల ఉండబోతోంది, మహిళల పట్ల అనేక డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. తర్వాత పెన్షన్ల విషయంలో కానీ, మహిళల యొక్క సపోర్ట్ విషయంలో వాటికి అనుగుణంగా మీ అడుగులు ఉన్నాయా అంటే అది చూసే చెప్తాం కదా. ఇనిషియల్ స్టెప్స్ మీ ఎట్లున్నాయనేది అది చూస్తే మాత్రము ఇంప్రెసివ్గా లేదని చెప్తున్నాను. ఒక సంవత్సరం ఐ డోంట్ థింక్ అంటే ఇంప్రెసివ్గా ఉండాలంటే ఏముండే ఇంప్రెసివ్ అయ్యేవారు? ఇప్పుడు 6 గ్యారంటీలు ప్రధానంగా మీరు చెప్పిన ప్రజలకు, ఇక్కడ మహిళలకు ఇచ్చే సపోర్ట్ నుంచి మొదలుపెట్టి రైతులకు ఇచ్చేటటువంటి సపోర్ట్ వరకు అవన్నీ అయినాయా? 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పినప్పుడు ఒక పిసిసి అధ్యక్షుని స్థాయిలో, ఏఐసిసి అధ్యక్షుని స్థాయిలో వచ్చి హామీ ఇచ్చినప్పుడు 100 రోజులే, అంటే అమలుకు 100 రోజులే సమయం తీసుకుంటున్నారు. తర్వాత మళ్ళీ డేట్లు మార్చిండ్రు, మళ్ళీ ఇప్పుడు సంవత్సరం అయింది. ఇదమిద్దంగా ఒక ఆర్టీసీ ఉచిత ప్రయాణం మహిళలకు తప్పితే మిగతా అన్ని హామీల్లో ఒక రైతు రుణమాఫీ పాక్షికంగా అయింది. రైతు భరోసా, రైతు బంధు ఉండే రైతు భరోసాగా మార్చి పెంచిస్తామని చెప్పినారు 15,000కు. ఉన్న రైతు బంధు కూడా అమలు అవుతలేదు. పెన్షన్ల యొక్క పెంపు హామీ ఇచ్చారు, అది అమలు అవుతలేదు, అమలుకు నోచుకోలేదు. అదేవిధంగా మహిళలకు ఇస్తానటువంటి ఒక 2,500 రూపాయల యొక్క భృతి ఏదైతే అన్నారో, గౌరవ భృతి, అది స్టార్ట్ కాలేదు. అంటే దానాదీనా మెజారిటీ ప్రోగ్రామ్స్ మీరు చెప్తా ఉన్నాయి, స్టార్ట్ కాలేని ఒక నేపథ్యంలో ఎట్లా మీరు బాగా చేస్తున్నారని చెప్పాలి. ఇక్కడ ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ఇచ్చిన స్కీములే ఇవన్నీ, అంతే కదా. దానికి కొంత నిధులు పెంచారు, అవును. వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అనుకుంటారు? కారణం ఏంటి? నిర్లక్ష్యమా, అర్థం కావట్లేదంటారా, లేదా డబ్బులు లేవంటారా? కారణం ముందే చెప్పాను కదా, 1 ప్రణాళిక లోపము, 2 చిత్తశుద్ధి లోపము, 3 సమన్వయ లోపము, 4 ప్రాధాన్యాలు ఎంచుకోకపోవడము, 5 ఆచరణలో లోపం అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు వనరుల సమీకరణ అనేది ప్రభుత్వం నడిపే నాయకునికి ఉండాల్సినటువంటి ఒక సమర్థత, అదొక క్వాలిటీ యూనిట్ ఓన్ రాదర్, దాన్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వనరుల సమీకరణ, ఆదాయ సృష్టి, సంపద సృష్టి, ఆ తర్వాత డిస్ట్రిబ్యూషన్ టు ద పీపుల్, ఇదొక బేసిక్ ప్రాసెస్ని ఎందుకో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సరైన పద్ధతిలో అమలు చేయలేకపోతుందని నా ఉద్దేశం.
అప్పులు తీసుకురావడం. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం కూడా వచ్చిన దగ్గర 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 1,00,000 కోట్ల అప్పుకు వస్తూ ఉంది ఈ 1 ఇయర్లో. కానీ అప్పే కాకుండా మిగతా ఆదాయాన్ని పెంచుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతుందని ఆ అప్పు కూడా వాళ్ళు చెప్పింది ఏమిటి, ఆ అప్పు కూడా గత ప్రభుత్వం చేసిన అప్పుకు అసలు మితి కట్టడానికి అని చెప్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి ఇప్పుడు మొత్తం మీకు బడ్జెట్లో ఏముంటుందండి? ఒకటి రాష్ట్రం యొక్క ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, 2 పన్నేతర ఆదాయము, 3 కేంద్రం యొక్క గ్రాంట్లు ఎయిడ్స్, 4 ఆ గ్యాప్ని అప్పుల ద్వారా పూడ్చుకుంటారు. ఇది కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనిపెట్టేది కాదు, గతంలో కేసీఆర్ గారు కనిపెట్టింది కాదు, నరేంద్ర మోడీ కనిపెట్టింది సిస్టమ్ కాదు. ఇది ఒక ఫార్మాట్ సిస్టమ్. దాంట్లో హెచ్చుతగ్గులు మాత్రమే ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలను బట్టి, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి, బయట ఉన్నటువంటి బ్యాంకులో మిగతా ఆర్థిక సంస్థలో కేంద్రము మనకు ఆయా వ్యయాలు వస్తూ ఉంటాయి, లేకపోతే అప్పులు తెచ్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది కొత్త ఫార్మాట్ కాదు. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో అభివృద్ధి వేగంగా జరిగింది కాబట్టి అసెట్ క్రియేషన్ అంటే ప్రాజెక్టులు అంటే మీకు విద్యుత్ రంగంలో ప్రాజెక్టులు, ఇరిగేషన్లో ప్రాజెక్టులు, తాగునీటి రంగంలో ప్రాజెక్టులు, ఇవే కాకుండా హైదరాబాద్ నగరం డెవలప్మెంటే కాకుండా టైర్ 2 సిటీస్లో డెవలప్మెంటు, వీటన్నిటి కలిసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా అయింది కాబట్టి కొంత అప్పు ఎక్కువ తెచ్చినమాట వాస్తవం. కానీ దాన్ని ఆస్తిగా మరల్చినాం కదా, అది చెల్లింపు చేయాల్సినటువంటి యొక్క బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది కదా. అదేమీ రాష్ట్ర ఆస్తి కదా. కాళేశ్వరం రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి, మిషన్ భగీరథలో కట్టినటువంటి మొత్తం అసెట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి, విద్యుత్ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తి. వాటిని ఇప్పుడు మా నాయన ఇల్లు కట్టినండి, నేను అప్పు చెల్లించానంటే ఆస్తి వచ్చింది, ఒక 10 ఎకరాలు 20 ఎకరాలు నాకు వచ్చింది అనుకోండి, దాని మీద వచ్చే ఆదాయం తీసుకుంటా, కానీ దాన్ని కొనడానికి అంతో ఇంతో అప్పు చేసి ఉంటే నేను కట్టనంటే ఇదొక ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బహుశా వారు విడివిడిగా మాట్లాడుతుండొచ్చు, బీఆర్ఎస్ నాయకులాగా ఒక ఏమంటారు ఉమ్మడి వాయిస్ బలంగా రాకపోవచ్చు. కానీ వారు స్కిల్ యూనివర్సిటీ, RRR విషయంలోనూ, లేకపోతే కనుక మూసి సుందరీకరణ విషయంలోనూ, ఉద్యోగాల కల్పన ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి, ఇవి ఒక 10 నెలల కాలంలో వేగంగా తీసుకున్న నిర్ణయాలుగా పరిగణించకూడదా? అంటే ఒకటండి, నేను ఏదైనా ప్రభుత్వం మంచి చేస్తే నేను మంచి చేయలేదు అనను, లేకపోతే అన్నిటినీ మనం రొడ్డకొట్టుడుగా వ్యతిరేకించే ప్రసక్తి లేదు. ఇప్పుడు వరంగల్లో ఇవాళ 4,900 కోట్ల రూపాయలు వరంగల్ అభివృద్ధికి ఇస్తామని చెప్తున్నారు, స్వాగతిస్తాం, తప్పేముందండి. ఏదైనా ప్రభుత్వం డెవలప్మెంట్ చేస్తానంటే మేమెందుకు వద్దంటాం. కానీ దాని సందర్భంగా జరిగే రాజకీయ వాదోపవాదాల్లో వాస్తవాలు కూడా కొన్ని కనిపెట్టాలి. స్కిల్ యూనివర్సిటీ ఫైన్, ఇట్స్ అ గుడ్ డెసిషన్, యు టేక్ ఇట్ ఫార్వర్డ్. కానీ దాంట్లో బ్రహ్మాండంగా మళ్ళేదో ఏమంటారు మాటకు చెప్పి చేసేటప్పుడు దాంట్లో లోపాలు చూపిస్తే కరెక్ట్ పద్ధతి కాదని నా ఉద్దేశం. అంటే దాంట్లో ఇప్పుడు కొంచెం చెప్పండి లోపం. నేనేమంటున్నానంటే ఇవాళ అనేకమైన స్కిల్ యూనివర్సిటీ అనేది పెట్టిండ్రు కాబట్టి, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టి బాగుండదు అని చెప్పడం కాదు. కానీ మన దగ్గర ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ప్రతి యూనివర్సిటీకి కొంత ధనాన్ని కేటాయించి అక్కడ ప్రతి దగ్గర స్కిల్ డెవలప్మెంట్ కోసము కొంత ప్రణాళిక చేసి ఉంటే ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ పెట్టాల్సిన అవసరం అయితే నాకైతే కనపడలేదు. వాస్తవానికి పెట్టారు, ఫైన్, చేయండి, బాగుంటుంది, నేను కానట్లేదు. కానీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుకొని అన్ని యూనివర్సిటీలు వాళ్ళ మన దగ్గర ఉన్నాయి కదా, ఆ అన్ని యూనివర్సిటీలలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని స్ట్రెంగ్తన్ చేస్తే బాగుండేది కదా. ఇప్పుడు ఐటీఐలో పేరు మారుస్తాం ఇంకేదో అంటున్నారు, వాటిని స్ట్రెంగ్తన్ చేస్తే బాగుంటుంది కదా. ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మినిమల్ అడిషనల్ ఎక్స్పెండిచర్ తోటి, అంటే కనీస అదనపు ఖర్చుతోటి ఈ సామర్థ్యాన్ని పెంచేటటువంటి ఒక వ్యవహారం నుంచి ఇవాళ ఒక యూనివర్సిటీ, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, దానికి వ్యవహారం చేయడం మూలాన పెద్దగా లాభం జరుగుతుందనేది నా ఉద్దేశం మంచిదే. కానీ ఉన్న యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుని ఆ తర్వాత ఓ స్థాయికి వచ్చిన తర్వాత కొత్త ప్రతిపాదనలు వస్తే బాగుండేది అనేది నా ఉద్దేశం. రెండవది, ఇవాళ మీరు మిగతా అంశాలకు సంబంధించి ఉద్యోగాల కల్పన గురించి మీరు మాట్లాడారు. అనేక ఉద్యోగాలు మొన్న ఒక డిఎస్సి సంబంధించి తప్పించి మిగతా అన్ని ఉద్యోగాలు మొన్న ఎంబీఏలకు ఇచ్చినటువంటి యొక్క నియామక పత్రాలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం కండక్ట్ చేసినటువంటి యొక్క ఎగ్జామినేషన్సే, ఆ ఫలితాలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినాయి, నియామకాలు మీరు చేస్తూ ఉన్నారు. కానీ మీరు సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినారు. కానీ ఒక డిఎస్సి తప్పితే మిగతా 50,000 ఉద్యోగాలు కేసీఆర్ గారి హయాంలో చేసినటువంటి ఒక ఎగ్జామినేషన్సే ఆ ఫలితాలు ఇప్పుడు వచ్చినాయి. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఇప్పటికే 1,00,000 వరకు వచ్చింది అంటున్నారు. ఎక్కడ వచ్చినాయి 1,00,000? మీరు అదే 50,000 డిఎస్సి అంతనే 13,000 ఏదో 14,000 మెగా డిఎస్సి ఇచ్చిండ్రు. మిగతా
నేనేమంటే 2 లక్షల ఉద్యోగాలని చెప్పిండ్రు. 2 లక్షల ఉద్యోగాల కదా లెక్క చెప్పాలి కదా. జాబ్ క్యాలెండర్ చేసిన దాన్ని నేను జాబ్ క్యాలెండర్ ఇచ్చిండ్రు కాదని అనట్లేదు. చేసిన దాన్ని నేను కాదనట్లేదు. ఐ రిపీట్ మై స్టేట్మెంట్. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. కానీ ఆ సందర్భంగా పోయిన 10 సంవత్సరాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, అంత నాశనం చేసింది, అన్ని మొత్తం తప్పు చేసిందనే భావన క్రియేట్ చేయడం ప్రయత్నం చేస్తున్నారు కదా, అది మీ డొల్లతనాన్ని సూచిస్తుంది అనేది నా ఉద్దేశం. కానీ ఇక్కడ మీరు ఈ 10 నెలల కాలంలో ఒక ఇంప్రెషన్ అని మీరు అన్నారు కదా, బహుశా ఎక్కువ నిర్ణయాలు తక్కువ సమయంలో తీసుకున్న కారణంగా ఒక ముద్ర కనబడలేదు అని అంటే కనుక మీరు అంగీకరిస్తారా? ఎక్కువ నిర్ణయాలు దీంట్లో ఎక్కువగా ఏం కనబడ్డాయి? మీరు ఎలక్షన్ల సందర్భంగా ఊదరగొట్టినటువంటి అవే 6 గ్యారంటీలు, ఆ తర్వాత ఒక 13 ప్రధానమైన హామీలు ఉన్నాయి, అవి కాక 400 పైగా హామీలు ఇంకొన్ని ఉన్నాయి. వీటిల్లోంచి చేయాల్సింది తప్పితే కొత్తగా మీరు చేయగలిగింది ఏముంది? ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ సంబంధించి నేను అప్పుడే అందుకని ప్రభుత్వాన్ని అడిగిన తర్వాత క్లారిటీ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి కేసీఆర్ గారి ప్రభుత్వమే ప్రణాళిక చేసింది. ఒక్క విషయంలో కేసీఆర్ గారు వ్యతిరేకం ఏముందంటే, ఆడ ఐదర్ సైడ్స్ బఫర్ జోన్ అంటారో ఏ జోన్ అంటారో ఆడ ఉన్నటువంటి నిర్మాణాలను తొలగించడంలో, ప్రజల్ని నిరాశ్రయం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఆ రోజు ఉండే ఈ రోజు ఉండే. అంతేగాని మూసీ ప్రక్షాళనకు, రిటర్నింగ్ వాల్స్ కట్టడానికి, మూసీ కనెక్ట్ని అటు ఇటు చేయడం, అనేకమైన బ్రిడ్జ్లను శాంక్షన్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. వాటికి మేము వ్యతిరేకం కాదు. సో కొత్తగా మీరు చేసింది పెద్దగా ఏమీ లేదు. కొన్ని నిర్ణయాలు మీ మార్క్ ఉండే విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, దాన్ని కూడా నేను తప్పుపట్టను. కానీ గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, తప్పు చేసిందనే భావన క్రియేట్ చేయడమే తప్పు. మమ్మల్ని తిట్టడంలోనే మీ సమయం అంతా గడిస్తే అంటే మీరు కొత్తగా ఆలోచిస్తారండి. భావన క్రియేట్ ఏమీ లేకుండానే ఒక భావన క్రియేట్ చేస్తున్నారా, ఏదన్నా ఉన్నందుకు అవుతున్నదా? ఇప్పుడు 100% ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనం ప్రభుత్వం నడిపినప్పుడు ప్రణాళిక ఎంత బ్రహ్మాండంగా చేసినా కొన్నిసార్లు ఆచరణలో కొంత లోపం వస్తే ఉండుండొచ్చు. అవి ప్రభుత్వాలు కరెక్ట్ చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యమంత్రి గారి ఉద్దేశము ఘనంగా ఉన్నా కానీ కొన్నిసార్లు ఆచరణలోకి వచ్చే వరకు అధికారుల యొక్క నిర్లక్ష్యమో, లేదా సంబంధిత ఎవరైతే సూపర్వైజింగ్ చేస్తున్నటువంటి యొక్క మినిస్టర్స్ వాళ్ళు మొత్తం ఓవరాల్ యంత్రాంగంలో అందరం భాగం కదా, చిన్న లోపాలు ఉంటుండొచ్చు. కానీ మీరు ఉద్దేశాన్నే తప్పుదొచ్చే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఉద్దేశం బ్రహ్మాండంగా ఉన్నప్పుడే కదా ప్రణాళికలు ముందుకు వస్తాయి. ఇవాళ రైతు బంధు, ఇనిషియల్గా రైతు బంధు వచ్చిన రోజున కూడా విమర్శలు చేశారు కదా, ఆ తర్వాత దాన్నే మరల్చి ఇవాళ రైతు భరోసా పెడతామన్నారు కదా. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్నే మీరు ఎన్హాన్స్ చేసి తులం బంగారం ఇస్తామన్నారు కదా, అది స్టార్ట్ చేయలేదు అనుకోండి, అది వేరు. కానీ ఉద్దేశాలను తప్పబడితే ఎట్లా అంటున్నా నేను. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలివిడిగా మాట్లాడినా విడివిడిగా మాట్లాడినా బీఆర్ఎస్ పైన కౌంటర్ చేసి దానికి కొన్ని రెట్లు ఎక్కువగా బీఆర్ఎస్లో కాంగ్రెస్ మీద కౌంటర్ చేస్తున్నారు. అవును, 10 నెలల కాలంలో ఒక ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాలు, దాన్ని ఇంప్లిమెంట్ ఏమీ చేయలేదని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఏం చేసింది తక్కువ, మాటలు ఎక్కువ అంటున్నారు. మరి ఏం చేయనప్పుడు ఇంత 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 స్థాయిలో మాటలు ఎందుకు? అంటే ఇప్పుడు దీంట్లో నేను చాలా మీకు క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. మీరు కార్యక్రమం చేసిన ప్రతిసారి మమ్మల్ని ఒక 100 డెసిబెల్స్లో తిడితే మేము చేసిన తప్పు అంటే, కేసీఆర్ తప్పే చేసిండంటే, మరి మేము రాజకీయ పార్టీగా ఉత్తగానే నోరు మూసుకొని కూర్చొని ఉండలేం కదా. మీరు అనండి, మీరు విమర్శలు చేయండి, మమ్మల్ని తిట్టండి, మేము తప్పే చేసినామని చెప్తామా? ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు ఎవరికి ఒక్క దగ్గర నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు నల్గొండ జిల్లాలో క్లోరైడ్ భూతాన్ని తరిమివేసిన మాట వాస్తవమా కాదా? వాస్తవం. మిషన్ భగీరథ నీళ్లు నల్గొండ జిల్లాలో ఊరికి ఇచ్చింది వాస్తవం కాదా? మున్గోడు నియోజకవర్గానికి డబ్బులు కేటాయించింది వాస్తవం కాదా? గురుకులాలు పెట్టింది వాస్తవం కాదా? ఏమీ చేయలేదంటే, అసలు ఫ్లోరైడ్ భూతం గురించి కేసీఆర్ అంటే ఆయన పట్టించుకోలేదంటే, కేంద్ర ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది కదా, రాష్ట్రంలోని అన్ని ఆవాసాలకు మంచినీళ్ళు ఇచ్చిన ఘనత ఉన్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం అని. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదజాలం ప్రయోగంలో బీఆర్ఎస్లో ఒక మార్పు. ఈ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చు, ఏడాది కన్నా ఎక్కువ దగ్గర నుంచి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా లేదా వచ్చే ఎన్నికల తర్వాత మనమే వస్తాం అంటే తప్పులు సరి చేసుకొని. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి బుచ్చన్న, ప్రభుత్వం 6 నెలల్లో మారుతుందని చెప్పిన ఆయన కాంగ్రెస్ పోయిండు, గడియావ శ్రీహరి గారు. ఆయన అన్న తర్వాతనే ఇద్దరు ముగ్గురు నాయకులు ఏంటంటే వీళ్ళ యొక్క వ్యవహార శైలి, సమన్వయ లోపలని చూడటం. కాంగ్రెస్ గత చరిత్ర, ఒకడో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ఆల్రెడీ కాసుకొని ఉంటారు ఉన్న ముఖ్యమంత్రిని ఎప్పుడు నూకేద్దామని చెప్పేసి. ఆ వ్యవహార శైలిని చూసి సింపుల్ మెజారిటీ 4 సీట్లు ఉన్నాయి కాబట్టి ఏమో ఎప్పుడైనా పడిపోవచ్చు అని అన్నం తప్పితే, కేసీఆర్ గారే స్వయంగా చెప్పిండ్రు వాళ్ళ వ్యవహార శైలి అట్లుంది. కానీ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉండాలి, పనిచేయాలి, అప్పుడే ప్రజలకు గత ప్రభుత్వం చేసినటువంటి ఒక మంచి నల్లనా తెల్లన పోల్చుకుంటే అర్థమైందనే విషయాన్ని చెప్పినాం. ఐఎమ్ అగైన్ సేయింగ్, రీసెంట్ కూడా కేటీఆర్ కూడా అదే, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అదే చెప్పారు, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలనే మేము కోరుకుంటున్నాం.
ఆ తర్వాత వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని. Yeah. వీళ్ళ యొక్క వ్యవహారాలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఇప్పటికే మీరు బుచ్చన్న మీరు గ్రామాల పంట కనుక మనం కొంత పరిశీలిస్తే సర్వే చేయించినా కానీ రైతులు నిరుత్సాహంతో ఉన్నారు. పాక్షిక రుణమాఫీ జరిగినా కానీ ఈ రైతు భరోసా విషయం ఇవ్వకనందుకు కరెంట్ కట్ అనేది కామన్ అయిపోయింది అన్ని చోట్ల కూడా. ఎందుకో ప్రజలలో ఒకలాంటి నిరుత్సాహం ఏర్పడింది అనమాట. వాస్తవం, దీంట్లో ఎటువంటి ఏమో ఉద్దేశపూర్వకమైనటువంటి యొక్క వాదన లేదు. అది అన్ని వర్గాల ప్రజల్లో. ఎందుకు ఇప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పినారు, బలంగా తీసుకుపోయిన ప్రజలకు 6 గ్యారంటీలు అనేది ఎట్లనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పింది కదా, మీరు ఆగి మా ప్రభుత్వం మీరు ఇప్పుడు అందరు పోయి మీరు రుణం తెచ్చుకోరు లేనోళ్ళు మా ప్రభుత్వం రాగానే ఇస్తానన్నాడు. ఇవన్నీ చాలా బలంగా పోయిండ్రు. సరే అందుకని నేను నమ్మేసిండ్రు. నమ్మి వేసిన తర్వాత ఓటు ఏదో మా మీద ఇష్టం లేకనో ఇంకో ఇష్టం లేకనో వాడు ఓటేసిండ్రంటే ఎవరన్నా సరే పోన్ తీవా 4 రోజులు బలంగా నమ్మి ఇక 100 రోజులు రేపే మాపే చూడు దిగంగానే ఎల్లుండే వస్తుందని చెప్పిన తర్వాత నమ్మి వేసిన తర్వాత నమ్మక ద్రోహం చేసిన ఫీలింగ్ ప్రజలకు వస్తే ఇక వచ్చిందా వస్తూ ఉన్నదా టాక్ వచ్చింది కొంత మేరకు. అది బలపడుతుంది. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు కదా మా దగ్గర పైసలు లేవు. ఇప్పటి వరకు రైతు మన ఆయన పేరేంది వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినారు, తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న ఖరీఫ్కి ఇయ్యలే, రబీకి కూడా రైతు భరోసా ఇస్తారని నాకైతే గ్యారంటీ కనబడతలేదు. ఉన్న రైతు బంధు అమలు చేస్తారో లేదో అది కష్టంగానే కనబడతా ఉంది. విద్యారంగానికి సంబంధించినటువంటి ఏ ఒక్క హామీలు కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. రోజు చూస్తున్నాం, ప్రతిరోజు ఏదో ఒక వర్గం రోడ్ ఎక్కుతా ఉంది. మీరు చూసిన ఏంటన్నా పోలీసు వాళ్ళు వచ్చి రోడ్డు మీద ధర్నా చేసే సందర్భం చూసిందా? అంటే బీఆర్ఎస్ చివరి ఏడాది కూడా నేనేమంటున్నా కొంత వస్తే ఉండొచ్చు. ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత మార్పు తెస్తామని చెప్పిన తర్వాత వెరీ షార్ట్ నోటీస్ రోడ్డు మీదకి వస్తున్నారంటే ఎంతో కొంత అసంతృప్తి ఉంటే రారు. ఇవాళ లగచర్ల మనం చూస్తూ ఉన్నాం. ఫార్మా విలేజ్ కడతామంటే ప్రజల్ని కన్విన్స్ చేసేది పోయి బలప్రయోగం చేసే ప్రయత్నం చేస్తే అంటే ప్రజలను ప్రవోక్ చేసిందే. గొడవకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వాదన చెప్తుంది ప్రభుత్వం. దాంట్లో వాస్తవం ఎంతో రేపు పొద్దున తేల్చండి, మేము వదంటలేము. ఆడ మాజీ ఎమ్మెల్యేగా పట్నం నరేందర్ రెడ్డి గారు ప్రజల వైపు నుంచి పోయి అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల మంది కుటుంబాలు గిరిజనులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎకరం 2 ఎకరాల ఉన్న వాళ్ళ భూమి వద్దనుకుంటే వాళ్ళ భుక్తి వద్దనే భయానికి వాళ్ళంటే ప్రతిపక్ష పార్టీగా అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేగా ఆయన వారికి స్ట్రెంగ్త్ వాళ్ళకి ఆ స్ట్రెంగ్త్ ఇచ్చి ఉండొచ్చు కాక దాంట్లో కొంత పదిదాలం చేస్తే ఏదో చూపిస్తున్నారు. తరిమి కొడతాం అనేది వెనకట మనం ఆనందం రేవంత్ రెడ్డి గారు అనలేదా? ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి, లాగులో తొండలేసి కొట్టండి, ఉరికిచ్చి కొట్టండి అని చెప్పలేదా? రాజకీయ పార్టీల నాయకులు ఆ మాట భాష వాడతాం కానీ ఇక ఉరికిచ్చి కొట్టమంటే ఉరికిచ్చి కొట్టమని చెప్పినట్టు అదంతా కూడా. కాబట్టి అక్కడ ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు అండగా నిలిచే ప్రయత్నం ఖచ్చితంగా చేసినాం, ఇప్పుడు ఉన్నాం, భవిష్యత్తులో కూడా ఉంటాం. ప్రజల భూములను ఇవాళ వాళ్ళకి ఇష్టం లేకుండా ఏంటంటే నిజంగానే ధర్నా ఉంటే కనుక ఒక నిరసన రూపంలో ఉండాలి. మౌన ప్రదర్శనను లేదా పువ్వులు ఇచ్చు అవి ఇచ్చు నిరసన వ్యక్తం చేస్తారు. అధికారులు వచ్చిన మెమరాండం ఇవ్వడము. మన తెలంగాణ ఉద్యమంలో ఎన్ని శాంతియుతంగా జరిగింది. ఆ తరహా రూపాన్ని ఎంచుకోవచ్చు కదా. ఒక కలెక్టర్ మీద దాడి చేయడం ఏమిటి? కలెక్టర్పై దాడిని ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. అట్లా చేసి ఉండాల్సి లేకుండే. ప్రజలు భావోద్వేగాలకు రెచ్చగొట్టినప్పుడు ఆ పరిస్థితి వచ్చినప్పుడు అధికారులు కూడా ప్రికాషనరీగా ఉండే అవసరం ఉండే. అంత మేరకు భావోద్వేగాలు ప్రచురించినప్పుడు వాళ్ళు చేసే హియరింగో డిలే చేసినా వాయిదా చేసినా లేకపోతే ప్రజలతో ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత చేసుకున్నా బాగుండేది. ఏది జరిగినా సంఘటన దురదృష్టకరం. మన రాష్ట్రంలో ప్రత్యేకించి అధికారుల మీద దాడులకు కానీ ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు క్లర్క్ స్థాయి అధికారమైన దాడికి ప్రోత్సహించే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉండదు. అది ప్రోత్సహించారని ఎవరైనా మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అట్లా ప్రోత్సహించే వ్యక్తులు ఎవరైనా కూడా వాళ్ళు శిక్షార్హులే, వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా. కానీ నేనేమంటున్నా అంటే అక్కడ ఆ భూమిని తీసుకోవడానికి ఆ రైతులు వ్యతిరేకమని చెప్పినప్పుడు వాళ్ళను కన్విన్స్ చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి ఇంకింత మంచి ప్రయత్నం జరగాల్సి ఉండే. అంటే ఏం చేయాల్సింది? ఇప్పుడు ఇవాళ నేను బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ చూసిన, ప్రజల్ని కన్విన్స్ చేసి మనం తీసుకుంటాం. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు బలవంతం చేసిండ్రని, ముఖ్యమంత్రి గారి కుటుంబీకులు కూడా పోయి దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారని. అది సాధ్యం. ఒక మాట అనుకుందాం, ఒక ప్రభుత్వము తీసుకున్న ఒక విధానపర నిర్ణయంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు పోయి చేయగలరా? ఆరోపణలు వచ్చినాయని నేను చెప్తున్నాను. నేను ఇప్పుడు ఆయనే చేసిండు పలానా చేసిండు నేను అనట్లేదు, నాకు కూడా తెలియదు. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు వార్తలు మనం చూసి చెప్పినాము, వారి కుటుంబీకులు కొంత ఎక్కువగా స్వేచ్ఛ తీసుకున్నారు. అక్కడ అంటే బలవంతం చేసే ప్రయత్నం ప్రత్యక్షంగా ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. వారి సోదరుడు కూడా అక్కడ వెళ్ళి ఖచ్చితంగా ఇవాళ ఈ భూములు అనే విధంగా ప్రవర్తించారని చెప్పేసి వచ్చినటువంటి వార్తలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే సాధారణ ప్రజలు ప్రత్యేకించి గిరిజనులు ఇప్పుడు మన దగ్గర మందనకు తెలుసు 92.5%
2.5 ఎకరాల లోపు ఉన్నటువంటి ఒక హెక్టార్ అంతే అది. హెక్టారు. మరి వాడిని ఇప్పుడు రేపు ఎకరం పోతే అది ఎట్లా, నేను ఎట్లా బతకాలి అని ఒక భావన ఉన్నప్పుడు కడుపు కాలిపోతుందండి. వాళ్ళు భయపడతారు, బాధపడతారు, ఏడి పోవాలి, అది. ముక్తి కదా. ఆ. నువ్వు ఇది చేసుకుంటేనే బతకనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ యొక్క భావోద్వేగం ఇదే పోయిన తర్వాత నేనే ఉంటాను సీరియస్ పెయిన్ అది అనుకున్నా. ఇట్స్ ఎ పెయిన్. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసిన ప్రభుత్వం ఎక్కడ తప్పడడుగు వేసింది అనేది నా ఉద్దేశము. దాడిని మేము సమర్థించట్లేదు ఖచ్చితంగా. కానీ ప్రభుత్వం ఇంకా బ్రాడ్గా ఉండాలి కదా అంటున్నాను, ఇంకా మ్యాగ్నానిమస్గా ఉండాలి. ఇప్పుడు ఇవాళ చాలా మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. దాంట్లో భూమి లేని వాళ్ళు ఉన్నారు అంటున్నారు, భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు అంటున్నారు. నేనేమంటాను, ఎవరున్నా కానీ సాధారణ గిరిజనులు, దళితులు, పూర్తి స్థాయిగా ప్రభుత్వ యంత్రాంగం యొక్క వ్యవహార శైలి మీద అవగాహన లేని వాళ్ళు ఏదో తొందరపడి ఉంటే కొంత ప్రభుత్వం విచక్షణతో వ్యవహరించాలనేది నా ఉద్దేశం. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఇక్కడ మనం మూసి సుందరీకరణ విషయంలో అయినా సరే, లేదా లగచర్ల విషయంలో సరే, ఒక నిర్దిష్టమైన సూచన, ఒక సద్విమర్శ విపక్షాల నుంచి రావడం లేదు అనేది. ఎందుకంటే భూసేకరణ అనేది వాళ్ళ కాంగ్రెస్ చేస్తున్నది కాదు. మొన్న 10 ఏళ్ల కింద రాష్ట్రం వచ్చినాక బీఆర్ఎస్ కూడా చేసింది. అవును. తర్వాత మూసి సుందరీకరణకు కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ ప్రారంభించింది. వారు ప్రారంభించిన దాన్ని తాము కొనసాగిస్తున్నామని తమ పైన ఎందుకు ఈ అంటే ఒక మంచి సూచన లేకుండా కావాలని చేసే విమర్శలు ఏమిటది? ఇప్పుడు దీనిలో క్లారిటీ తీసుకుందాం మనం ఈ చర్చ ద్వారా. 16,500 కోట్ల రూపాయలకు మూసీకి సంబంధించి ప్రక్షాళన అనుకోండి, బ్యూటిఫికేషన్ అనుకోండి, గత ప్రభుత్వము ప్రాపర్ డిజైన్స్ చేసి కొంత ఇనిషియేట్ చేసినాం. 80-85 కోట్ల వరకు ఖర్చు కూడా పెట్టినట్టున్నారు కొన్ని ప్రాంతాల్లో. బ్రిడ్జెస్ శాంక్షన్ చేయించినాం, అడ్మిన్ శాంక్షన్స్ కూడా ఇచ్చి ఉన్నాయి దానికి. ఈ ప్రభుత్వం వచ్చింది, ఇంకొద్ది ఏదో బ్రహ్మాండంగా చేద్దాం అనుకున్నారు అనుకోండి, ప్రణాళిక మారుద్దాం అనుకున్నారండి, ఫైన్ 16,000 20 అవుతుంది, 20 అవుతుంది, 30 అవుతుంది. ఏకాఏకిని 1,50,000 కోట్లైనా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం తొలి అనుమానాన్ని ఇచ్చింది. 2, ఇవాళకి కూడా మళ్ళీ నేను చెప్తున్నా ఈ చర్చ ద్వారా, భారత రాష్ట్ర సమితి మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. ఏదో 54 కిలోమీటర్ల స్ట్రెచ్ మీరు ఎక్కడైతే చెప్తున్నారో, మనకు ఓఆర్ఆర్ దగ్గర ఎంటర్ అయిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద సిటీలో అది ఎగ్జిట్ అయ్యేంత వరకు కూడా, చివరి వరకు కూడా పోని నదీ గర్భంలో ఉన్నటువంటి యొక్క ఈ విషతుల్యాలు రాకుండా మంచినీరు నదిలాగా ప్రవహించాలనే మీరు ప్రక్షాళన చేద్దాం అనుకుంటారు. దానికి మేము వ్యతిరేకం కాదు. జంట జలాశయాల నీరు దాంట్లో వదలాలన్నంత బ్రహ్మాండంగా ఉండాలని చెప్పడానికి మేము వ్యతిరేకం కాదు. ఆ బ్రిడ్జిలు కట్టడానికి మేము వ్యతిరేకం కాదు. ఐదర్ సైడ్స్ బ్రహ్మాండంగా మీరు రిటైనింగ్ వాల్స్ కట్టి నదీ గర్భంలో ఉన్నటువంటి యొక్క మొత్తం విషయాన్ని తొలగించండి, డీసిల్టింగ్ చేయండి, డ్రెడ్జ్ అవుట్ చేయండి. నదిలోకి ఇప్పుడు వదిలిపెడుతున్నటువంటి యొక్క కాలుష్యం, అది రసాయనిక వ్యర్థాలు అయి ఉండొచ్చు, పారిశ్రామిక వ్యర్థాలు అయి ఉండొచ్చు, సిటీ డ్రైనేజ్ అయి ఉండొచ్చు. అవన్నీ ఆపండి. ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా రోజు, ఆడ పెద్ద పెద్దోళ్ళు కట్టుకున్న బిల్డింగ్లకు వెళ్ళి వచ్చేది ఆపండి. ఆపి దాన్ని సెపరేట్ డ్రైనేజ్ లైన్ వేసి మంచినీళ్ళలో వదలండి, అంతవరకు ఓకే. కానీ కొన్ని వేలు ఇండ్లు, అంటే కొన్ని లక్షల మంది యొక్క ప్రజలను నిరాశ్రయం చేసి మూసి బాగు చేస్తే 12,000 ఇళ్ళను 15,800 ఇండ్లు ఉన్నాయంటున్నారు. నదీ గర్భంలో ఉండేవాడని చేస్తే తీసేయండి. ఎగ్జాక్ట్లీ మిడిల్ ఆఫ్ ది రివర్ ఎంక్రోచ్మెంట్స్ ఉంటే అవి తీసేయండి. కానీ బఫర్ జోన్ అని చెప్తున్నాం కదా, ఆ బఫర్ జోన్లో కొన్ని దశాబ్దాల తరబడి ఉన్నటువంటి వాళ్ళను, ఇబ్బందులు లేని వాళ్ళను తీసి మనం బాగుకునేది ఏంది? నది బాగు చేయ ముందు యూ కెన్ డూ ఇట్ ఫేస్ వైజ్. అచ్చా, ఇదంతా బ్రహ్మాండంగా అయిన తర్వాత స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ అ ప్లాన్, అది అందరి ఆమోదయోగ్యం పొందితే, కొంతమేరకు ఇల్లు ఇవ్వాల్సి వస్తే మీరు పునరావాసం బ్రహ్మాండంగా చేస్తామని ప్రజలు కూడా ఒప్పుకుంటే చేయండి. కానీ స్టార్ట్ చేయడమే ఇండ్లు తీసేయడం, ప్రజలను పంపించడం కానీ స్టార్ట్ చేసేది ఇవాళ మళ్ళీ కొత్తగా చెప్తున్నారు మేము తొలి 21 కిలోమీటర్లు చేస్తున్నాము, ఇంత వ్యతిరేకత వచ్చిన తర్వాత. నేనేమంటున్నా అంటే, అందుకే నేను అన్న ప్రణాళిక, సమన్వయం, ఆచరణ లోపం ఉంది ఈ ప్రభుత్వంలో అని చెప్తా ఉన్నా. ఫ్యూచర్ హ్యాపెండ్ లాగా ముందే జరిగింది. అరే ముందు ఇప్పుడు 16,500 కోట్ల రూపాయలు కూడా ఒక రోజులో ఖర్చు పెట్టలేవు కదా. ఇవాళ 141 కోట్లతోటి మీరు ఏదో కన్సార్షియం ఆఫ్ కన్సల్టెంట్స్కి ప్రణాళిక కోసం ఇచ్చినామంటున్నారు. ఫేస్ వైజ్ చేయండి. మీరు మాటల్లో వేగం, చేతుల్లో మాత్రము స్తబ్దత ఉంటే ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి మీరు బాగుకునేది ఏంటండి? కానీ వారు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది ప్రజా విజయోత్సవాలు ఏడాది పాలన అనేది. ప్రజాపాలనకు ఏడాది ప్రజా విజయోత్సవాలు అంటున్నారు. ఇప్పుడు ఒకటండి, వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళు విజయోత్సవాలు చేసుకుంటారా లేకపోతే ఇంకేదైనా చేసుకుంటారా నాకైతే అర్థం కాలే. కానీ విజయోత్సవం చేసేంత బ్రహ్మాండంగా చేసినటువంటి పనులు అయితే ఏమీ లేవు. సింప్లీ హిపోక్రసీ, అంతే, ఏం లేదు. హిపోక్రసీ అంతే. ఏం కాకముందే ఇప్పుడు మేము విజయోత్సవం జరుపుకొని ప్రజలను మభ్యపుచ్చాలని మీరు అనుకుంటే ఇది సోషల్ మీడియా ప్రపంచం అండి. చీమ చిటుక్కుమంటే ఏం తెలుస్తుంది? అట్లాంటిది మీరేం చేసిండ్రో రైతులకే తెలియదా? ఊళ్ళలో ఉన్నోళ్ళకు, పట్టణాలలో, నగరాలకు తెలియదా?
నిజంగా మీరు అనుకున్నటువంటి మార్పు ఎంత మేరకు వాళ్ళ జీవితంలో వచ్చిందో అన్ని వర్గాల ప్రజలు అంచనా వేసుకోలేరా? మీకు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు సంతకం పెడితే అధికారి చేయాలి కాబట్టి, ఆటోమేటిక్గా విజయోత్సవం చేయాలంటే ఏర్పాట్లు చేయాలి కాబట్టి, వ్యవస్థలు మిమ్మల్ని అడ్డుకోలేరు కాబట్టి చేస్తారు. కానీ ప్రజలందరూ ఒకటేసారి గొంతుకై ఊళ్ళో లేచి అందరూ దగ్గరికి వచ్చి ఇది విజయోత్సవం కాదు అని చెప్పలేని పరిస్థితి ఉంది కాబట్టి మీరు చేసుకోవడమే తప్పితే, నిజంగా పుచ్చన్నాను మనం సిన్సియర్గా ఆలోచిద్దాం. ప్రజా విజయోత్సవం చెప్పుకునేంత గొప్పగా ఏం జరిగిందని విజయోత్సవం ఎప్పుడు చేసుకుంటాము? ముఖ్యమంత్రి విషయాన్ని తీసుకున్నాం. ఆయన వివరిస్తున్న తీరు లేదా అతని ఆలోచనలు ఎట్లా అనిపిస్తున్నది అంటే నేను చెప్తాను. 1 బేగరి కంచె, 2 మెట్రో విస్తరణ, 3 మూసి పునరుజ్జీవం, 4 ఉద్యోగాల భర్తీ, 5 స్కిల్ యూనివర్సిటీ, 6 దశలవారీగా ఆయన చెప్తున్నారు విద్యా కమిషన్ ఏర్పాటు చేసి సమూలంగా ప్రక్షాళన చేయడం. ఈ నిర్ణయం ఇప్పుడు లక్ష్యాలేమో మంచిగానే కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ 4th సిటీ అని చెప్తా ఉన్నారు. ఆడ ఫార్మా సిటీ కోసం మేము 14,000 ఎకరాలు సేకరించి రెడీమేడ్గా పెడితేనేమో అది వద్దని ఇప్పుడు 4th సిటీ అని చెప్పి అడావుడి చేస్తూ మళ్ళీ ఫార్మా విలేజ్ల పేరుతోటి కొత్తగా భూమి సేకరణ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడాలా? స్కిల్ యూనివర్సిటీ డెసిషన్ మంచిదే, కానీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కనీస ఖర్చుతోటి స్ట్రెంగ్తన్ చేయకుండా, ఉన్న దగ్గర మంచిగా చేసుకోకుండా కొత్త నిర్మాణం చేయబట్టి మా పేరు పెట్టుకోవాలనే ఒక ఆశ తప్పితే ఆల్టర్నేట్ మన దగ్గర ఉన్నప్పుడు ఇట్లెందుకు ఆలోచించాలి అనే ఒక చర్చ. ఇట్లా మీరు మూసి పునరుద్యోగానికి సంబంధించి 16,500 కోట్లు అయ్యేదానికి 1,00,000 కోట్లు అనే మాట మాట్లాడి మీరు స్పెండ్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఆ మాట మాట్లాడి ఒక అనుమానం రేకెత్తించేటువంటి పద్ధతిలో ప్రవర్తించడము ఆచరణ ఘోరంగా. అనుమానం అంటే ఏ అనుమానం? ఇప్పుడు 1,00,000 కోట్లు మూసి పునరుద్యోగానికి ఎందుకు అవుతుంది అనగానే దీంట్లో ఏదో స్కీమ్ ఉంది, దీంట్లో ఏదో మొత్తానికే వెనకేసుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఒక ఆలోచన ప్రజలలో వస్తుంది. ఆటోమేటిక్గా కాదు కదా, జరిగేది 20-25 కోట్లలో మొత్తంగానే అవుతుందనే ఒక ఆలోచన ఉన్నప్పుడు అసలు 1.5 lakh crores అనేది ఏ ఆలోచనతోటి మాట్లాడినారు? ప్రజల్లో ఒక ఫీలర్ వదిలేసి ఒక కన్విక్షన్ తెచ్చుకోవచ్చు అనే ఒక ఆలోచన కాదా ఇది? నేనేమంటే అన్ని అంశాలని నెగిటివ్ కోణంలో చూడటం నా ఉద్దేశం కాదు, కానీ మీరు మాట్లాడుతున్న ప్రతి అంశానికి ప్రత్యామ్నాయంగా బ్రహ్మాండంగా ఒక ఆలోచన శైలి ఆల్రెడీ ఉన్నది. దాన్ని స్ట్రెంగ్తన్ చేయకుండా కొత్తగా ఏదో బ్రహ్మాండంగా మేము చేస్తున్నానే ఒక భావన క్రియేట్ చేసే దాంట్లోనే మీ తప్పడడుగులు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఆలోచన లేకుండా మాట్లాడేస్తున్నారు, మళ్ళీ వెనక వివరణ ఇచ్చుకుంటూ పోతున్నారు. ఎవరన్నారు మిమ్మల్ని 1,00,000 కోట్లు మాట్లాడడం అని చెప్పి వీళ్ళకి వివరణ ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు SNDP ఉంది, స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్లాన్, అద్భుతమైనటువంటి ప్లాన్. హైదరాబాద్ నగరం మొత్తానికి ముంపు నివారణ కోసం కొంత 875 కోట్ల ఫస్ట్ దాంట్లోనే ఒక ఫలితాలు మనకు కనబడ్డాయి. ఆపేసిండ్రు, మళ్ళీ ఇప్పుడేదో మళ్ళీ దాన్ని స్టార్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం కూడా మీరేదైతే 10 నెలల కాలంలోనే మొత్తం మేము ప్రూవ్ చేసుకుంటామో అన్నట్లే 10 నెలల కాలంలోనే మీరేదైతే కొంత చేసినామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో మరి మేము 10 సంవత్సరాలు ఏం చేయలేదా? దాన్ని విఫలమైనట్లు చూపించగలుగుతూ ఉన్నాం. ఒక్క ఇల్లు ఇచ్చినా అంటుంటివి, అదే ఇళ్లలోనే ఈ మూసి నిర్వాసితులు తీసుకుపోయి ఇంట్లో పెడతానంటుంటివి. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నాశనం అంటివి, అదే మల్లన్న సాగర్ నుంచి తర్వాత మన రంగనాయక సాగర్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తెస్తానంటుంటివి. అంటే మాటలకి చేతలకి పొంతన లేనప్పుడు ఖచ్చితంగా అనుమానించాల్సి వస్తుంది కదా మీ యొక్క ఉద్దేశాన్ని. కానీ ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అంటే ఇంకొక 7-2 ఏళ్ళ వ్యవధి ఇచ్చి వారు చేస్తున్న పని ఏమిటి అనేది చూస్తే బాగుండేది ఏమన్న ఒక ఒపీనియన్ కూడా ఉన్నది. మీరు ఏకీభవిస్తారు? రాజకీయ పార్టీ షట్టర్ బంద్ చేసి కూర్చుంటుంది బుచ్చన్న. షట్టర్ బంద్ చేయకుండా సరే, కానీ అంతగా ఎందుకు బంద్ చేయొద్దు? అట్లా కాదు కదా, అది డిగ్రీ ఆఫ్ నెసెసిటీ నాయకుని యొక్క స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ని బట్టి ఉంటుంది. కొంతమంది అగ్రెసివ్గా ఉంటారు, కొంతమంది డొసైల్గా ఉంటారు, కొంతమంది వాళ్ళ స్టైల్లో ఉంటారు. మేము ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి వాళ్ళు ఇచ్చిన అంశాలు అడుగుతున్నాం, ఇంక వేరేది ఏం అడుగుతలేము. 100 రోజుల్లో అమలు చేస్తానన్న హామీలను ఇప్పుడు మీరు అధికారం తెచ్చుకున్నారు, మీరేం ఉత్తగట్ల అనామతగా మాట్లాడతలేరు కదా. ఇవన్నీ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని మీరు చేజిక్కించుకున్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట మారొద్దు కదా. మాట మారితే ప్రజల వైపు నుంచి ప్రశ్నించాల్సింది ఎవరు? ప్రజలు ఏమంటారు? నీకు 38 సీట్లు ఇచ్చినాం, 36.5%, 37% ఓట్లు ఇచ్చినాం, మరి మీరు ప్రశ్నించాలి కదని ప్రజలు మమ్మల్ని అడగరా? ఇప్పుడు 36.5-37% ప్రజలు మాకు ఓట్లు వేసినప్పుడు వాళ్ళ వైపు నుంచి అడగొద్దా లేదా? పలానా గ్రామంలో 1000 ఓట్లు ఉన్నాయనుకోండి, మాకు ఒక 360 మంది ఓట్లు వేసినారు, వాళ్ళందరూ మమ్మల్ని అడుగుతారు కదా. వాళ్ళ పక్షం మీరు మాట్లాడాలి ఖచ్చితంగా. వాళ్ళే కాదు, ఓట్లు వేసి నమ్మిన వాళ్ళ ప్రశ్న గురించి ఎక్కువ అడగాలి. ఇంకా ఎవరైతే నాకు పెన్షన్ 2,000 నుంచి 4,000 వస్తున్న వాళ్ళ గురించి మేము అడగాలి కదా. ఒక అవ్వ ఉన్నది, ఒక తాత ఉన్నాడు, అరే నాకు 2,000 నుంచి రేవంత్ రెడ్డి 4,000 ఇస్తున్నాడు, అందుకే ఓటేసిన అన్న వాళ్ళకు
4,000 వస్తలేవు బిడ్డ అంటే మరి ఎవరు అడగాలి? కానీ ఇక్కడ రైతు భరోసా 10,000, రైతు బంధు 10,000 వస్తుంది, 15,000 వస్తాయి నాకు అని చెప్పేసి ఓటేసిన రైతు అరెకరం ఆయనో ఎకరం ఆయనో ఆయనకు రాకపోతే ఆయన వైపు ఎవరు అడగాలి? ఆయన పోయి రోజు మండల ఆఫీసులు అడుగుతారా? పార్టీగా మేము అడుగుతాం కదా. రైట్, అడగండి. అయితే స్వర తీవ్రత, వొకాబులరీ అన్ని వైపుల నుంచి అదే సమస్యగా మారింది అనేది ఖచ్చితంగా. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రతిపక్షంగా మేము ఖచ్చితంగా గట్టిగా ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావాలంటే మీరు వీడియోలు తీసి చూడండి, స్వర తీవ్రత ఏ స్థాయిలో ఉండనో మీకు తెలుసు, తర్వాత వాగ్బానాలు ఏ స్థాయిలో ఉండనో మీకు ఇరు తెలుసు. పక్షాలు, నేను ఒక్కరిని అనట్లేదు, రెండు పక్షాలు అంటలేను. మరి వాళ్ళ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వారు అదే భాష వాడుతున్నారు కదా. ముఖ్యమంత్రి గారు మొన్ననే ఎక్కువ చాలా దూరం పోతే ప్రజలు మర్చిపోయారు అనుకోవచ్చు, మొన్న మూసి యాత్ర వాళ్ళు పెట్టుకున్నారు వారి జన్మదినం రోజున. మన భువనగిరి దగ్గర ఎక్కడో వారు మాట్లాడినప్పుడు మాట్లాడిన భాష కేసీఆర్ గారి గురించి నేను చెప్పే అక్కర్లేదు, బాధాకరమే కదా. వారు ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒకవేళ మేము చేసింది తప్పనుకుంటే మీరెందుకు అదే బాటలో వస్తూ ఉన్నారు? మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు అయితే మిమ్మల్ని అయితే 1 ఇయర్ని బట్టి పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అయితే వారు మీ గురించి మాట్లాడింది లేదు, మీ యొక్క భాష తీసింది లేదు, మాట తీసింది లేదు. మీరు రోజు ఇష్టారీతిన మీరు తినడం అనేది మీ యొక్క పదవికి శోభ తెస్తుందని నేను అనుకోవట్లేదు. మంత్రుల భాష అట్లే ఉంది, ముఖ్యమంత్రి గారి భాష అట్లే ఉంది. మీరు ఎంత బలంగా మాట్లాడితే ప్రతిస్పందన అంత తీవ్రంగా ఉంటుందని మంత్రులు ఎవరు మాట్లాడుతున్నారు అంతగానో? వెంకరెడ్డి గారు మాట్లాడుతున్నారు. తర్వాత నేను విక్రమార్క గారు 1-2 సందర్భాల్లో మాట తోలటాన్ని చూశాను. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కొండా సురేఖ గారు మాట్లాడిన యొక్క భాష, వారు వ్యక్తిగతంగా కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడిన ఒక మాటలు సభ్య సమాజమే కాదు, కోర్టు కూడా వారిని ఈ పద్ధతి తప్పు అని చెప్పి ఎందుకు అంత తీవ్రంగా స్పందించాల్సి వచ్చిందో? ఎవరికి? కొండ సురేఖ గారికి ఉద్దేశపూర్వకమైనటువంటి దాడి కదా. ఇప్పుడు ఒక మంత్రిగా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రిగా వ్యక్తిగత జీవితాల మీద ఇష్టారీతిన మాట్లాడే హక్కు వారికి ఎవరు ఇస్తారు? ఒక విచక్షణ ఉండాలి కదా. సాధారణ వ్యక్తుల్లో మాట్లాడరు కదా, ఎంతో కోపం ఉన్నా కానీ. నేనేమంటున్నా, భాషకు సంబంధించి అనవసరమైనటువంటి ఒక పదజాలం ఎవరు మాట్లాడినా తప్పేనండి. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఇబ్బంది అనిపిస్తూనే ఉంది దీంట్లో. నేను చాలాసార్లు చెప్పిన, దీంట్లో మనం సాధించేదేం లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానానికి మనం గౌరవం వేయకున్నా, ప్రధాన ప్రతిపక్ష స్థానానికి వారు గౌరవమే ఉన్నా, జీవితాలన్నీ తృణంగా ప్రాణంగా పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలై ముఖ్యమంత్రులై అంత మాత్రాన కుటుంబ సభ్యులను తిట్టించుకోవాలి, ఎవరో ఒక ఆయన ఛానల్ పెట్టి ఈడియట్ అంటే ఊకోవాలి, వాడెవడో యూట్యూబర్ అని పెట్టేసి రాజకీయాలను తిడితే ఊకోవడానికి కాదు కదా మేమందరం సమయం ఇచ్చేది. వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. మేము ఎంతో జీవితాలు కోల్పోతున్నాం. రాజకీయాలలో ఉన్న వాళ్ళు ఎవడన్నా పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారు ప్రతిరోజు అంటే, నాకు తెలిసి కుటుంబాలకు ఎక్కువ స్థాయి సమయం ఇవ్వనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే రాజకీయ నాయకులే. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, కొంతమందికి అదృష్టం ఉండొచ్చు, కానీ చాలామంది జీవితాన్ని తృణప్రాయంగా ఖర్చు పెడితేనే, అంటే ఆ ఖర్చు కాదు నేను చెప్పేది, వాళ్ళకి సమయాన్ని ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఎన్నో రకాలుగా ప్రజలలో ఉంటేనే ఒకసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానోళ్ళు సర్పంచ్ కాకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ అయి తిట్టించుకోవాలా అండి? నాకు అర్థం కాదు. కొంతమంది యూట్యూబ్లలో ఇష్టారీతిన సోషల్ మీడియాలో వాళ్ళ మాటలు మాట్లాడి చూస్తే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంది. స్వీయ నియంత్రణ అవసరం, అందరికీ అవసరమే. ఇది అందరికీ అవసరం, ఒకరని కాదు. ఎదుటి వారిని ఇప్పుడు కేటీఆర్ని పట్టుకొని ఠప్ మన ఒక మాటనే, ఇప్పుడు మన ఎంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అన్నారు అనుకోండి మాట, ఎదురు బదులుగా వీళ్ళందరూ నిజంగా అనగలుగుతారా అండి? ఊకుంటామా? ఇప్పుడు సద్విమర్శ కఠినంగా మాట్లాడవచ్చు, కొంత పరుషంగా మాట్లాడవచ్చు, కానీ ఇక బూతులే మాట్లాడితే సరైన పద్ధతి కాదనేది మాత్రం నాకు. కానీ ఈ మధ్య కేసీఆర్ అరెస్టు, కేటీఆర్ అరెస్ట్ అని విపరీతమైన వార్తలు వచ్చినాయి. ఏమిటి అది రీజన్? ఇప్పుడు ఒకటి, అది ప్రభుత్వమే అంటుంది, మేము అంటలేము. ప్రభుత్వం వచ్చిన కానీ మొదలుపెట్టినరు, కేసీఆర్ని లోపడేస్తాము, కేటీఆర్ని లోపడేస్తాము, హరీష్ రావుని లోపడేస్తాము, ఈ నాయకం ప్రభుత్వంలో గతంలో పనిచేసిన మన మంత్రులను లోపడేస్తాము. నిన్న కూడా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడినరు, రేపే కేటీఆర్ని లోపడేస్తాం, మాపే లోపడేస్తామని మాట్లాడినరు. మరి పోలీస్ శాఖ పోలీసులు నడిపిస్తున్నారా, లేకపోతే మంత్రులే నడిపిస్తున్నారా, పీసీసీ అధ్యక్షుడు నడిపిస్తున్నారా నాకు తెలియదు. ప్రతిరోజు ఏదో ఒక ఛానల్కు ఫీలర్ ఇవ్వడము, ఇవాళ అరెస్ట్ అవుతారంటే రేపు ఆ కేసులు అవుతారంటే, లగచర్ల కేసులు అరెస్ట్ అవుతారంటే ఫార్ములా వాళ్ళే చెప్తున్నారు, మేమేం చెప్తలేం కదా. అది ఎందుకు, ఏమైండొచ్చు, రీజన్ ఏమిటి? వాళ్ళకే తెలియాలంటారు. నేను ఎవరు అంటున్నారో వాళ్ళని అడగాలి కదా మీరు. ఇప్పుడు ఒకటి, గత ప్రభుత్వం చేసినటువంటి యొక్క నిర్ణయాలకు సంబంధించి తప్పులు ఉంటే ప్రజాక్షేత్రంలో తీసుకురావడం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. కానీ వాటిని అడ్డం పెట్టుకొని రాజకీయ కక్ష సాధింపు చేస్తాము, అరెస్టులు చేస్తామంటే అది వాళ్ళ విచక్షణకు వదిలేస్తాము. రాజకీయాల్లో అరెస్టులు చేసినంత మాత్రాన వ్యవస్థ ఆగదు, వ్యవస్థ నడుస్తూనే ఉంటుంది కదా.
వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఆ విషయాన్ని కేటీఆరే చెప్పిండ్రు, ఆ విషయాన్ని హరీష్ రావు గారే చెప్పిండ్రు, ఆ విషయాన్ని కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు. నేను ఈ విషయంలో అనేక సార్లు వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టు, పార్టీ ఏదైనా వెంకయ్యనాయుడు గారు చెప్పిన ఒక మాట చెప్తాను. ఏమన్నా ఆయన ఎప్పుడు ఏం చెప్తారంటే, రాజకీయంగా మనం ప్రత్యర్థులం, శత్రువులం కాదు. వీఆర్ ఆల్ పొలిటికల్ అపోనెంట్స్, నాట్ రైవల్స్. ఈ విషయాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలి. అధికార దుర్వినియోగం చేసి ఉంటే దానికి కార్వాయి ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఆఫ్ ఫంక్షనింగ్, ఓ స్టైల్ ఉంటుంది. కానీ రోజు దాన్ని అడ్డం పెట్టుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తామని, తప్పే చేసిందని మాట్లాడతామంటే అది సరైన పద్ధతి పదే కాదు. పదే పని మీరు అన్న దూషణ భూషణలు ఆడికెళ్ళి వస్తున్నాయి. ఇప్పుడు మీరు షేర్ అంటే మీ అంచెడు కూడా సవా షేర్ అంటుండు, అవును. మీకు అనుకూలంగా ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా ఇంకేది అడ్డగోలుగా మాడుతున్నాడు. ఏమనంటే కేసీఆర్ ఆ రోజు తిట్టలేదా అంటే, కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంగా కొద్దిగా కఠినమైన భాష వాడి ఉండొచ్చు. ముఖ్యమంత్రికి ఉన్నటువంటి ఒక కాలంలో కొన్నిసార్లు ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఒక 2 మాటలు ఉండొచ్చు. కానీ దాన్ని క్యూగా తీసుకొని మీరు అదే మేము అంటాము, తిడతాము, చేస్తామంటే అది సరైన పద్ధతి కాదనేది నా ఉద్దేశం. ఒకవేళ మీరు బ్రహ్మాండంగా అది తప్పు అనుకుంటే, సంస్కరిద్దాం అనుకుంటే మొదలు పెట్టండి. అందరం కొద్దిగా కృషి చేద్దాం. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళను ప్రజలు చేసుకునే స్థాయికి మనం వివరించొద్దు కదా. ఇట్లా నడుస్తాం కూడా తప్పనేది నా ఉద్దేశం. కానీ ఇక్కడ మీ ఈ ప్రభుత్వానికి ఈ 10 నెలల కాలంలో ఈ విషయాల్లో మీరు సరి చేసుకుంటే బాగుండేది ఒకటి. 2, భవిష్యత్తులో ఇట్లా ఉంటే బాగుంటుందని చేసే సూచన. అది విపక్షంగానే. నేను విపక్షం ఏంటంటే, ముందు మీరు ఇచ్చినటువంటి ఒక గ్యారంటీలు, హామీల విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వండి. ఏమంటారు కదా, మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటైన పద్ధతులు అవసరం లేదు. ఏ కార్యక్రమమైనా, విద్యార్థులతోటి కార్యక్రమమైనా, ఉద్యోగులతో కార్యక్రమమైనా, ప్రభుత్వ వేదికల మీద కూడా ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని తిట్టిపోసే సంస్కృతి మంచిది కాదు. దాంట్లో మీరు వాడే భాషను సంస్కరించుకోండి, సమీక్షించుకోండి. ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయండి. మన వనరుల సమీకరణకు కావాల్సినటువంటి యొక్క అవకాశాలను పెంచుకోండి. మీకు ప్రజలు ఒక బ్రహ్మాండమైన అవకాశం ఇచ్చిండ్రు, సింపుల్ మెజారిటీ మీకు ఇచ్చిండ్రు, ప్రతిపక్ష పాత్ర మాకు ఇచ్చిండ్రు. మీ పాత్ర మీరు పోషించండి, మా పాత్ర మేము పోషిస్తాం. అంతేగాని ప్రతిపక్షం ప్రశ్నించొద్దనే భావన పెంచుకోకండి. కొంతమంది మా మంత్రుల యొక్క మాటలు అయితే చాలా వ్యక్తిగత దూషణలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి. అది సంస్కరించుకోండి. ప్రభుత్వ పనితీరు మీరు పంచుకుంటే ఉన్న వ్యవస్థలనే ఇంకా మీరు మంచిగా అనిపించుకోవచ్చు. నేనేమంటే, యూ హ్యావ్ స్టిల్ 4 years ఆఫ్ టైం. అల్టిమేట్లీ మీరు మాట్లాడినా, మేము ప్రశ్నించినా ప్రజల యొక్క అభివృద్ధి, సంక్షేమం, వాళ్ళు కూడా ఏది నిజం అని గమనిస్తారు. ఏమంటారన్నా, ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. ఇప్పుడు ఇప్పటికే ఎవరిది నిజం అనేది కూడా ఈ విషయాన్ని నేను నిర్ద్వంగా చెప్తున్నా. ఇవాళ ఎవరు తెలివి తక్కువ వాళ్ళు లేరండి. మీకంటే నాకంటే బాయికాడు ఉన్నాయనే, బాగా తెలివి, గొర్రెలు తోలుతాయనే, లేకపోతే పశువులు పెంచుతాయనే, లేకపోతే ఇంటికాడ రెస్ట్ తీసుకుంటాయన కూడా ఆ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఎవరేం మాడుతున్నారు, వీడేంద్ర ఇట్లా మాడుతున్నాడు, వాడేంద్ర అవలాగంతిగా మాడుతున్నాడు, ఇట్లా మాడుతురా, ఆయన చేసినప్పుడు కాలేదా, ఏం చేసినప్పుడు, ప్రతి చర్చలు వస్తూనే ఉంటాయండి. కాబట్టి అందరం ఆ స్పృహ పెట్టుకుంటే మంచిది. ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి మమ్మల్ని తిట్టడంలో పొద్దు పుచ్చకుండా ప్రజలకు మంచి ఏం చేయగలుగుతారో అది చేయండి. మీ పేరు 10 కాలాల పాటు ఉంటుంది. కానీ రోజు తిట్టుకోవడం మూలాన వచ్చేది ఏం లేదు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఒక 6 గ్యారంటీలు, మిగతా 400 పైగా హామీలను అమలు చేసే విధంగా ప్రభుత్వం యొక్క కార్యాచరణ ఉండాలని కోరుకుంటున్నాను. మీరు ముఖ్యమంత్రికి చేసే సూచనలు ఏం సవరించుకోవాలి, ఆయన నిర్దిష్టంగా ఏమైనా చెప్తారా? సార్, ఇది ప్రజాస్వామ్యము. దీంట్లో ప్రశ్న ఉంటుంది, ధిక్కారం ఉంటుంది, దీంట్లో నిరసన ఉంటుంది, దీంట్లో ఆందోళన ఉంటుంది. దీన్ని ఓర్చుకునే శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే అనేక మంది బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇవాళ జైల్లో పంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్ కొంతమంది ఉన్నారు. అంటే వారు ఇంతకుముందు డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉండే, ఇప్పటికి 2 సార్లు అరెస్ట్ చేసే ప్రయత్నం చేసి నిన్న కూడా రిమాండ్ తిరస్కరించబడింది. నేనేమంటున్నా, తప్పో రైటో అనే విషయాన్ని మీరు ప్రభుత్వంగా మాత్రమే దాన్ని డిసైడ్ చేయగలరు. దానికి చట్ట న్యాయ వ్యవస్థ ఉంది, దాన్ని గౌరవించండి. అంతేగాని నిరంకుశంగా ఉంటాము అంటే, ఏదైతే అస్త్రాన్ని మీరు వాడుకొని సోషల్ మీడియాలో కొంతమందిని ఎగేసి ఒక భాషను ప్రోత్సహించి ఆ రోజున అధికార పార్టీని తిట్టించి అధికారంలోకి వచ్చినరో, ఇవాళ ఆ స్థాయిలో మీకు ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు భరించలేకపోతున్నారు. మిమ్మల్ని ఆ విధంగా తిట్టాలని చెప్పేసి నేను కూడా ఎవరన్నా తిట్టాలని నేను అనుకోవట్లేదు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాను, మనము ఇష్టారీతి భాషను వాడే అవసరం కూడా లేదేమో. కానీ ప్రశ్నించే స్వరాలను మేము అంచివేస్తామనే యొక్క అప్రజాస్వామిక ధోరణి మీరు అవలంబిస్తే మీరు కూడా తొందరగా ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. కాబట్టి మరింత ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఉండాలని కోరుకుంటున్నాను. అనే విషయాన్ని నేను వారికి చెప్పదలుచుకున్నాను. అదే సమయంలో గత ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాలని, చాలా విషయాన్ని అమలు చేయడంలో కానీ, లేకపోతే వాటి యొక్క వాటికి ఇంకా కావాల్సిన అదనపు నిధులు ఇవ్వడంలో కానీ ఈ ప్రభుత్వం అక్కడక్కడ ఇబ్బందిపూర్వకమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తూ ఉంది.
ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర కొంత ప్రతిపక్ష ధోరణి కనబడతా ఉంది. అది కాకుండా అన్ని చోట్ల ఇట్స్ స్టేట్ డెవలప్మెంట్. వాళ్ళకు అదే ప్రజలు ఓట్లేసినారు, మీకు అదే ప్రజలు ఓట్లేసినారు. మోర్ డెమోక్రటిక్ అప్రోచ్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గడిచిన 10 నెలల కాలానికి కాస్త అటు ఇటు ఈ కాలంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంటే బాగుండేది, మంత్రులుగా ముఖ్యమంత్రిగా వీరు ఎక్కడెక్కడ ఏ మార్పు చేసుకుంటే బాగుంటుంది, వీటితో పాటుగా అది ప్రధానమైంది ఇరు పక్షాల నుంచి ఉపయోగిస్తున్న భాష. ప్రజలు ప్రభుత్వ విధానాల విషయంలోనూ ఆచరణ విషయంలోనూ వారు ఏ భావనతో ఉన్నారు, ఏ భావనతో ఉండే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు. థ్యాంక్ యూ.